అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మనకి కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు ఎవరూ చేసుకొని, అలాగే రాబోయే తరంలో కూడా చేసుకోలేని సరికొత్త పండుగ రాబోతుందండి. అదేనండి జనవరి 22వ తేదీన శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది కదా. ఈరోజు ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, అక్షంతలు అందని వారు ఏం చేయాలి, అలాగే ఇంకా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కదా, మరి అక్షింతలు మనకి ఎలా చేరాయి, అలాగే ఒకవేళ పీరియడ్స్ కానీ ఎయిడ్స్ ఉతకంలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అనే విషయం కూడా ఈరోజు డీటెయిల్డ్గా వీడియోలో అనేది షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. మనకి జనవరి 22వ తేదీన మనకి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అనేది మనకి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరగనుంది కదండి. మనకి ఎన్నటికీ మనం ఊహించిన విధమైన దృశ్యం ఈ జనవరి 22వ తేదీన చూడబోతున్నాం. ఆ రోజు అతి త్వరలో అనేది మనకి రాబోతుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి బాలరాముడి రూపంలో మన ఇంటికి వేయించేస్తున్నారు. ఇప్పటికే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం అక్షింతల రూపంలో గడప గడపకి చేరుకుంది కదండి. మళ్ళీ అప్పటి నుండి రామరాజ్యం స్థాపించడానికి ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా విచ్చేస్తున్న అద్భుతమైన తరుణం అతి త్వరలో రానుంది. అప్పటి రామరాజ్యం పరిపాలనలో ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో వర్ధిల్లారో అదేవిధంగా ఇప్పుడు ఆ రామరాజ్యం రాబోతుందని మనం అందరం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అలాంటి రామరాజ్యాన్ని తీసుకువచ్చే ఆ బాలరాముడి ఆగమనం పుష్యమాసం శుక్ల ద్వాదశి జనవరి 22, 2024వ సంవత్సరం ఈరోజు ఎన్నో వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఎన్నో జన్మలు మనం పుణ్యం చేసుకుంటే తప్ప మనందరికీ అద్భుతమైన అవకాశం వచ్చిందనే చెప్పాలండి. అయితే మన ఇంటికి అంటే ప్రతి గడపకి స్వామివారి ఆశీర్వాదంతో అక్షింతలు మన ఇంటికి వచ్చి చేరాయి. అవే ఈ అక్షింతలండి. ఈ అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ స్వామివారు మనకి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారు. అలాగే అక్షింతల రూపంలో స్వామివారి శక్తి ఆశీర్వాదం మనకి లభించడం వల్ల మన ఇంట్లో అన్ని శుభాలు విజయాలు అనేవి చేకూరుతాయి. అయితే ముందుగా ఈ పూజ చేసుకోవడానికి ఒక పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోండి. లేదు అంటే మీరు పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక తమలపాకు వేసుకొని దాని మీద కొంచెం పసుపు, బియ్యం, అలాగే అక్షింతలు వేసుకోండి. అలా దాని మీద మనం పటాన్ని అంటే స్వామివారి పట్టాభిషేక పటం అనేది మనం పెట్టుకోవాలి. మనం ప్రాణప్రతిష్ఠ సమయంలో ఈ పూజ చేసుకోవచ్చండి. ఉదయం కూడా చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోని కూడా స్వామివారి పట్టాభిషేకం ఫోటో ఉంటే చాలా మంచిదండి. ఇక మీ దగ్గర ఒకవేళ స్వామివారి పట్టాభిషేకం ఫోటో కానీ లేదు అనుకున్నా, సీతారాముల ఫోటో లేదు అనుకున్నా సరే విష్ణుమూర్తి అవతారాలైనా ఏ ఫోటోనైనా మనం పెట్టుకోవచ్చండి. ఇక స్వామివారి రామ మందిరం 3 అంతస్తులు కొలువుదీరనున్నదండి. చిత్రపటం మనకి అనేది ఇప్పటికే మనకి అందాయి కదండి. అయితే మనం అక్కడికి వెళ్ళి చూడకపోయినా శ్రీరామచంద్రుని మనసులో నింపుకొని మన ఇంట్లో కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజకి ముందుగానే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని పసుపు గడపలు అనేది అలంకరించుకొని పచ్చని తోరణాలతో కంటికి కనువిందు కలిగించే విధంగా ఆ రోజు స్వయంగా స్వామివారే మన ఇంటికి విచ్చేస్తున్నారు అనే భావనతో ఇల్లంతా కూడా కలకల్లాడే విధంగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా మనం అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీఠం లేదు అంటే పూజ గదిలో ఈ విధంగా మనం స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి మాలలు, పువ్వులతోటి, అలాగే మన దగ్గర ఉన్న నగలతోటి స్వామివారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకోండి. ఇక నేనైతే ఇక్కడ శంకుచక్ర దీపం అనేది వెలిగిస్తున్నానండి. ఆ రోజు అలా వెలిగించడం చాలా మంచిదండి, శంకుచక్ర నామాలతో ఉన్న దీపం. ఇక పక్కనైతే నేను గణేశుని యొక్క దీపం పెడుతున్నాను. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకొని పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేయాలి కదండి. అందుకని నేను ఇక్కడ విఘ్నేశ్వర దీపం పెడుతున్నాను. ఒకవేళ విఘ్నేశ్వర దీపం ఈ విధంగా లేకపోయినా పర్వాలేదు, విగ్రహం ఉన్నా పెట్టుకోండి, లేదు అంటే పసుపు గణపతిని చేసుకోండి, లేదంటే ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత నేను ఇందులో అయితే ఆవు నెయ్యి వేస్తున్నానండి. రోజు తప్పకుండా ఒక్క దీపమైన ఆవు నెయ్యి దీపారాధన చేయండి, చాలా మంచిది. ఇక శంకుచక్ర దీపారాధనకి ఈ విధంగా పువ్వులతో అనేది అలంకరించుకుంటున్నాను. అయితే
ఈ విధంగా మనం పూజను కూడా ప్రారంభించాలండి. అయితే చాలామంది పూజ ఏ సమయంలో చేయాలి అని సందేహం వస్తుంది కదా! పూజ ఉదయం గానీ లేదా మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలోనే మనకి స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మనం మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట మధ్య అయినా చేసుకోవచ్చు. లేదు అంటే సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇక మనం స్వామివారి దగ్గర నుంచి వచ్చిన అక్షింతల్ని మనం వృద్ధి చేసుకోవాలండి. వృద్ధి చేసుకోవడం అంటే వాటిని మరింత ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి దేనికి ఉపయోగించవచ్చు ఈ అక్షింతలని నేను నెక్స్ట్ చెప్తాను. అయితే ముందుగా శుద్ధమైన బియ్యాన్ని తీసుకోండి. అంటే విరగకుండా ఉండే బియ్యాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం అలాగే కొంచెం జవ్వాదు కూడా వేసుకోండి. వేసుకొని మనం శుభ్రంగా అనేది ప్రతి గింజకి పసుపు నెయ్యి తగిలే విధంగా మనం బాగా కలుపుకోవాలి. అంటే గట్టిగా కలుపుకోకండి, విరిగిపోతాయి. అందుకని శుతిమెత్తగా వాటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ అక్షింతల్ని మనం వృద్ధి చేసుకునే విధంగా మనం తయారు చేసి పెట్టుకోవాలండి ఈ అక్షింతల్ని. అయితే రామమందిరం ఇంకా ప్రారంభించనే లేదు, మనకి అక్షింతలు ఎక్కడివి అని చెప్పి చాలామంది సందేహం వచ్చిందా అండి? నాకు కూడా వచ్చి నేను సర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట వేడుకలను ప్రారంభించారండి. ఆ సమయంలో ప్రధాన ద్వారం వద్ద అక్షత పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ అక్షింతల్ని మనకి పంపిణీ చేశారండి. అంటే స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఆ అక్షింతల్ని ఆహ్వాన పత్రికగా భావించి అందరూ కూడా అయోధ్యకి తరలి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ అక్షింతల్ని మనకు పంపించారండి. ఆ వేడుకలు ప్రారంభించే ముందు ప్రధాన ద్వారం దగ్గర చేసిన అక్షత పూజ యొక్క అక్షింతలే మనకనేది పంపించారు. దీనికోసం 100 క్వింటాల బియ్యాన్ని, పసుపుని, నెయ్యిని వాళ్ళు ఉపయోగించారని చెప్పారండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి గడపకి కూడా ఈ అక్షింతలు చేరాయన్నమాట. అయితే మనం పువ్వులతోటి దండలతోటి చక్కగా స్వామిని అలంకరించుకొని ఇక్కడ నా దగ్గర శంకు చక్రాలు ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి మనం పూజించాలి కదా, స్వామివారినే కదా అమ్మవారిని పూజించాలి కాబట్టి నేను ఇక్కడ పసుపు కుంకుమలు అనేవి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ అక్షింతలేనండి మనకి స్వామివారి దగ్గర నుంచి మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు. నాకు ఇవి అనేది మాకు కూడా ఫ్లాట్స్లో అనేది ఈ విధంగా ఇచ్చారండి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ ప్రాణప్రతిష్ఠ అయ్యే వరకు మనం పూజ గదిలోని ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ప్రతిరోజు పూజ చేస్తాం కదా, వీటికి కూడా ధూప నైవేద్యాలు అనేవి మనం చూపించాలన్నమాట. ఇలా మన ఇంటికి రావడం మనకి ఎంతో అదృష్టంగా భావించాలండి. అలాగే ఈ అక్షంతలతో పాటే మనకి ఇలా ఒక పాంప్లెట్ కూడా ఇచ్చారు కదా, ఇది మనకి స్వామివారి యొక్క ఫోటోతో పాటు రామ మందిర నిర్మాణ నమూనా కూడా ఉందండి. ఇది 3 అంతస్తుల్లో కొలువుదీరనున్న రామ మందిరం అండి. ఇది ఎంత అందంగా ఉంది కదా, మన జన్మ ధన్యమైందనే మనం చెప్పాలి. ఇక ఆ సమయంలో మనం ఈ యొక్క స్వామివారిని మనం పూజించాలి అనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్స్ని కూడా మనకు పంపించారు. దాంతోపాటు ఒక పత్రం కూడా పంపించారండి. ఇందులోని స్వామివారి యొక్క రామమందిరం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత, విస్తీర్ణం ఎంత, అలాగే ఆ రోజు మనం చేయవలసిన పని ఏంటి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎక్కడెక్కడ వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ పత్రంలో మనకి క్లియర్గా రాసున్నాయండి. వీటిని కూడా మనం పూజ గదిలో నేను తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే నేను పూజ గదిలో పెట్టి అక్షంతలను కూడా ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలో పెట్టి ప్రతిరోజు మన నిత్య పూజ చేస్తాం కదా, ఆ సమయంలోనే మనం వాటిని కూడా పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి సకల శుభాలు చేకూరుతాయి అన్నమాట. ఈ అక్షంతలు నేను ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో వేసి అలా పెడుతున్నాను. ముందు పూజ అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలని చెప్పి నేను చెప్తాను. ఈ విధంగా మనం అక్షంతలను కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఇక మనం పత్రాలు ఇచ్చారు కదండి, వాటి కూడా పసుపు కుంకుమ పెట్టి మనం పూజ గదిలో అనేది పెట్టుకోవాలి. ఒకవేళ ప్రతి గడపకి జనవరి 22 లోపు అందరికీ కూడా అక్షంతలు అందుతాయి. ఒకవేళ అందనట్టయితే మీకు దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళి అడిగినా లేదా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అడిగినా మీకు ఇస్తారు. ఎందుకంటే అవి ముందుగానే అన్ని ఊర్లలో ఉన్న రామాలయాలకి చేరుకున్నాయండి. ఒకవేళ మీకు అందకపోతే
లేకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని తయారు చేసుకున్నవి శ్రీరామ అని స్మరించినంతనే అవి స్వామివారి ఆశీర్వాదంతో కూడిన అక్షింతలుగా మారిపోతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ పూజ అనేది ప్రారంభించిన దగ్గర నుండి ముగిసే వరకు కూడా స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేదంటే శ్రీరామ శ్రీరామ అని చెప్పి మనస వాచ కర్మణ జపిస్తూ ఉండండి. ఇక్కడ నేను 7 తమలపాకులు తీసుకున్నానండి. దాని మీద శ్రీరాముని యొక్క విజయ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని నేను ఇక్కడ చందనాన్ని కొంచెం రోజ్ వాటర్తో మిక్స్ చేసి రాస్తున్నాను. ఇక తమలపాకులు అంటే స్వామివారికి చాలా ప్రీతికరం అండి. ఇక ఈరోజు మనం పఠించవలసిన మంత్రాలు అనేవి కొన్ని ఉన్నాయండి. అవి కూడా మీకు తెలియజేస్తాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోదండ రామ మంత్రం అండి. శ్రీరామ జయ రామ కోదండ రామ అనే మంత్రాన్ని మనం పఠించవచ్చు. అలాగే మూల మంత్రం ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. రామతారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చండి. అలాగే రామ గాయత్రి మంత్రం ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు. ఇక రామ ధ్యాన మంత్రం ఓం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం బియో బియో నమామ్యహం ఈ మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చండి. ఇక మనకందరికీ తెలిసిన మంత్రం ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీన్ని మనకి విష్ణు సహస్రనామంలో ఉంటుంది కదండి. ఈ మంత్రాన్ని మనం పఠిస్తే విష్ణు సహస్రానికి సూక్ష్మ రూపంగా భావించే ఈ శ్లోకాన్ని 3 సార్లు గనక మనం పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితమే కాకుండా శివ సహస్రనామ ఫలితం కూడా మనకు లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో ఏ మంత్రమైనా మీరు పఠించవచ్చండి. ఇక తర్వాత ఈ విధంగా నేను తమలపాకుల్ని పెట్టుకున్నాను. ఆ తర్వాత 5 దీపాలని ఇక్కడ వెలిగిస్తున్నానండి. మన ఉదయం సమయంలో చేసినట్టయితే ఈ విధంగా 5 దీపాలు పూజ గదిలో వెలిగించండి. మట్టి ప్రమిదలు అయితే చాలా శ్రేష్టం అండి. లేదు అనుకుంటే మీరు ఇత్తడి రాగి వెండి ఏదైనా సరే మీరు ఉపయోగించవచ్చు. అయితే ఆ స్వామి నామం స్మరించినంతనే మనకున్న పూర్వజన్మ పాపాలు జన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయండి. అయితే అయోధ్య రామ మందిరం ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత మనకు లభించిన అద్భుతమైన వరం అండి. ఈ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం వారి త్యాగాల ప్రతిఫలం. ఈ అద్భుతం వారందరికీ ఈ సమయంలో ఒకసారి మనం తలుచుకొని పాదాభివందనాలు అనేవి తెలుసుకుందాం. 500 సంవత్సరాల కళ ఈ అయోధ్య రామ మందిరం అండి. ప్రతి హిందువుకి దొరికిన అద్భుతమైన వరం ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చూసే భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. ఈ అద్భుతమైన అవకాశం మన తరతరాలకి మనం ఈ పూజ చేసుకోవడం వల్ల ఆ యొక్క శ్రీరాముల వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అందుకే అద్భుతమైన ఘట్టం ఎవరూ కూడా మిస్ అవ్వకూడదని మనకి ప్రభుత్వమే ఈ జనవరి 22వ తేదీ వరకు సెలవులను పొడిగించిందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించండి. అక్క మీరు మధ్యాహ్నం పూజ చేసుకోమన్నారు, మరి ఆ సమయంలో చేసుకుంటే ఆ ఘట్టాన్ని మిస్ అవుతాం కదా అని సందేహం రావచ్చు. అందుకని మీరు తెల్లవారుజామునే పూజ చేసుకొని దీపాలు ఆ రోజంతా వెలిగేలా చూసుకోండి. ఈ 5 దీపాలు మనం వెలిగించాలి. ఇక నేను ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్నానండి. మీ దగ్గర శ్రీరామకోటి బుక్ ఉంటే ఆ బుక్ కూడా అక్కడ పెట్టుకోండి పూజలో. ఇక తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అనేది చేసుకోండి. ముందుగా సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసుకొని విఘ్నేశ్వరుడికి చక్కగా దీపం ధూపం నైవేద్యం సమర్పించి స్వామివారిని నమస్కరించుకొని, స్వామి మా యొక్క పూజ ఎలాంటి ఆటంక అవరోధం లేకుండా శ్రీరాముల వారి పరిపూర్ణమైన అనుగ్రహం నా కుటుంబానికి చేరాలి, ఈ లోకమంతా కూడా చరితార్థం అవ్వాలి అని మనసార్థ తలుచుకొని ఆ యొక్క విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మనం శ్రీరాముని వారి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఇలా మనం ఉదయం 5 దీపాలు స్వామివారి దగ్గర వెలిగించండి అని చెప్పాను కదా. మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకొని, ఆల్రెడీ మనం పూజ గదిలో దీపాలు వెలిగించాం కాబట్టి సాయంత్రం మనం ఏం చేయాలి అని చెప్పి నేను చెప్తాను. ఇక తర్వాత మనం ఆ యొక్క విఘ్నేశ్వరుడికి మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనం నమస్కారం చేసుకున్న తర్వాత ఇక మనం
ఆ రోజు స్వామిని యొక్క ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. కుదరని వారు ఉదయం పూజ చేసుకోండి. ఇక నేను ఇక్కడ శంకు చక్రనామ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఆ తర్వాత కిందన మనం పెట్టుకున్నాం కదా 5 దీపాలు, ఆ 5 దీపాలను కూడా వెలిగిస్తున్నాను. వెలిగించినంతసేపు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లేదు అంటే ఇంతకు ముందు చెప్పిన ఏ మంత్రాలైనా సరే మీకు అందులో ఏది ఈజీగా ఉంటుందో అది తీసుకొని జపిస్తూ ఉండండి. ఆ రోజంతా కూడా రామనామ స్మరణతో ఇల్లంతా మారుమోగే విధంగా మీరు ఆ నామస్మరణాన్ని జపించండి. మీకున్న జన్మ జన్మల పాపాలు కూడా నశించి మనం చరితార్థులమవుతామండి. మనకున్న అష్ట కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా పోతాయన్నమాట. ఆ రోజు శ్రీరాముని మంత్రం ఎక్కడైతే మనం పఠిస్తూ ఉంటామో అక్కడ ఆ యొక్క హనుమంతుడు కూడా అక్కడే ఉంటాడండి. హనుమంతుడు ఉంటే మనకు కొండంత ధైర్యం కదండి. అందుకని మన శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని ఆ స్వామిని ఆహ్వానించండి. స్వామి, నేను ఈ పూజ చేసుకుంటున్నాను, వచ్చి నా ఇంటిని చరితార్థం చెయ్యు అని చెప్పి మనసారా స్వామిని ఆహ్వానించండి. ఆహ్వానించి పూజను అనేది ప్రారంభించండి. ఇక పూజలో అనేది మీరు ఏమైనా సరే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాల్లో 108 సార్లు ఏ మంత్రమైనా మీరు చదువుకోవచ్చు. లేదు అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవచ్చు, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, సుందరకాండ చదువుకోవచ్చు. మీకు ఏ మంత్రాలు, ఏ శ్లోకాలు ఈజీగా అనిపిస్తాయో అవన్నీ చదువుకొని 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ స్వామికి అనేది పూజ చేసుకోండి. ఈరోజు తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకని స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోండి. అలాగే స్వామి, నీ రాక కోసం ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో శతాబ్దాలుగా వేచి ప్రజలు 1000 కన్నులతో వేచి చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని మాకు ప్రసాదించావు తండ్రి. మళ్ళీ రామరాజ్యానికి అంకురార్పణ చేశావు అని దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని చక్కగా ఒక్కొక్క తులసి దళమైనతోటి స్వామివారికి పూజ చేసుకోండి. మీ దగ్గర ఎక్కువ తులసి దళాలు లేకపోయినా కనీసం ఒక్క తులసి దళమైన మీరు స్వామివారికి అనేది సమర్పించండి. స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు పొందండి. ఎట్టి పరిస్థితుల్లోని ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి దొరకని ఒక అదృష్టం అండి ఇది. ఒక్కసారి మనం మిస్ చేసుకున్నామా చాలా బాధపడవలసి వస్తుంది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోని ఈ యొక్క పూజను అనేది మిస్ చేసుకోకండి. ఒకవేళ నెలసరి అక్క, పీరియడ్స్ అక్క, ఏం చేయాలక్క, మా వల్ల ఏమి చాలా బాధగా ఉంది అనుకున్నవారు పర్వాలేదండి. మీరు ఒక పక్కన ఉండిపోయి మీ పిల్లల చేత కానీ మీ వారి చేత కానీ దీపాలు వెలిగించి స్వామివారిని కొలుచుకోండి. మీరు బయటికి మంత్రాన్ని జపించకపోయినా మనసులో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనుకోవచ్చండి. స్వామివారి నామాన్ని తలుచుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. నెలసరి అయినా, పీరియడ్స్ టైం అయినా, 4th డే అయినా, 5th డే అయినా మనసులో నామాన్ని జపించుకోండి. పూజని మీ పిల్లల చేత చేయించండి. ఇక తర్వాత పూజ ఈ విధంగా కంప్లీట్ అర్చనంతా అయిపోయిందండి. ఇప్పుడు స్వామివారి అక్షంతలు మనకు కొన్నే కదా వస్తాయి. దాన్ని వృద్ధి చేసుకోవడం అంటే ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ అక్షంతల్లో అవి వేసేసి చక్కగా కలుపుకొని మనం ఈ అక్షింతల్ని మనం చాలా వాటికి ఉపయోగించవచ్చండి. మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరుగుతున్నా అందులో కొన్ని అక్షంతలు వేయండి. లేదు అంటే మన బీరువాలో కొన్ని అక్షంతలు పెట్టుకోవచ్చు. అలాగే మనం అన్నం డ్రమ్లో ఉంటుంది కదా, అందులో ఒక 2 అక్షంతలు వేసుకోండి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడే వేసుకోండి. అలాగే స్కూల్ బ్యాగ్స్లో పిల్లలకు ఒక చిన్న పేపర్లో కట్టి స్కూల్ బ్యాగ్లో పెట్టండి. అలాగే పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బులు పెరుగుతాయి. అలాగే పిల్లలు చదువుల్లో ముందందులో ఉంటారు. అలాగే మిగతా వాటిని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. మీరు గృహప్రవేశం చేస్తున్నా, లేదు అంటే శంకుస్థాపన చేస్తున్నా, ఏదైనా ఆఫీస్ పనులు మొదలు పెట్టాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏది పనికైనా, మంచి కార్యాలకు ఏ పనికైనా ఒక 2 అక్షంతలు మీరు చేసిన అక్షంతల్లో మిక్స్ చేయండి. ఆ స్వామివారి ఆశీర్వాదం మీ మీద పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈరోజు రామకోటి ప్రారంభించిన, ఒకవేళ మీరు రాస్తూ ఉన్నా కూడా ఎంతో కొంత రాయండి. ఒకవేళ రామకోటి ప్రారంభించాలన్నా కూడా ఈరోజు ప్రారంభించవచ్చండి. అలాగే బాలరాముని
విగ్రహ ప్రతిష్ఠ మనం వెళ్ళి చూడకపోతే చూడలేం కాబట్టి టీవీల్లో లైవ్లో ప్రసారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క స్వామిని మనసంతా నింపుకొని చూడండి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చూడడం మళ్ళీ మళ్ళీ రాని అరుదైన అవకాశం అన్నమాట. అందుకని చేజార్చుకోకండి. అలాగే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కూడా మీరు దీపాలను వెలిగించవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక వేడి సూతకంలో ఉన్నవాళ్ళు నిత్య పూజ చేసుకుంటారు కాబట్టి పూజ గదిలో ఈ దీపాలని 5 దీపాలని వెలిగించండి, తప్పులేదండి. మీరు 2 దీపాలని మనం పూజ గదిలోని 2 దీపాలని సింహద్వారం దగ్గర, 1 దీపాన్ని తులసమ్మ దగ్గర వెలిగించవచ్చు. ఇక మనం ఈ విధంగా స్వామివారికి పూజ అర్చన అంతా 108 సార్లు నేను మంత్రం చదువుతూ స్వామివారికి పూజ చేశానండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం అనేది చూపించాను. ఇక స్వామివారికి నైవేద్యం అనేది తప్పనిసరిగా ఆ రోజు చలిమిడి వడపప్పు అనేది సమర్పించండి. మనం శ్రీరామనవమికి సమర్పిస్తాం కదా, అదేవిధంగా చక్కగా బెల్లం చలిమిడి అవ్వచ్చు, లేదంటే పంచదార చలిమిడి అవ్వచ్చు, చక్కగా సమర్పించండి. తప్పకుండా దాని మీద ఒక తులసి దళం పెట్టండి. మీరు తులసి దళం పెట్టకపోతే స్వామివారి సమర్పించింది వృధా అవుతుందండి. అందుకని మనం చేసిన నైవేద్యం మీద తప్పనిసరిగా తులసి దళం పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేయకండి. ఇక తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం కూడా మనం సిద్ధం చేసుకొని స్వామివారికి సమర్పించాలి. ఇవి స్వామివారికే చలువ కాదండి, మనకి అడుపు కూడా చలువ అని చెప్తూ ఉంటారు. అందుకని మనం చలిమిడి వడపప్పు పానకాన్ని సమర్పించవచ్చు. దీనితో పాటు మీరు కొబ్బరికాయ, పండ్లు, చక్కెర పొంగలి, పరమాన్నం, దద్దోజనం, పులిహోర ఏదైనా సరే స్వామివారికి చేసి పెట్టొచ్చండి. ఇక తర్వాత స్వామివారికి తాంబూలం అనేది సమర్పించండి. ఈ తాంబూలం ఆకులు, వక్కలు, దక్షిణ అలాగే అరటిపళ్ళతో సమర్పించండి. ఇక ఈ విధంగా నేను స్వామివారికి నేనైతే వీలైనంత వరకు ఈ విధంగా సమర్పించానండి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. ఈ విధంగా సమర్పించిన తర్వాత స్వామివారికి మనం మనసారా వేడుకొని స్వామివారికి నేను ఈరోజు అయితే హారతి కర్పూర నీరాజనం అనేది ముత్యాల హారతి ఇవ్వాలనుకుంటున్నానండి. ముత్యాల హారతి ఇవ్వడం అనేది స్వామికి చాలా ఇష్టం అండి. ముత్యాల హారతి మనం వెంగమాంబ గారు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ యొక్క ముత్యాల హారతిని ఇచ్చేవారట. అందుకని నేను కూడా ఇప్పుడు స్వామిని ప్రసన్నం చేసుకొని స్వామి అనుగ్రహం పొందడానికి కొన్ని ముత్యాలు అనేవి ఈ విధంగా తీసుకున్నానండి. ఇవి ప్యూర్ ముత్యాలండి, మనకి పర్ల్ షాపుల్లో, గోల్డ్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయండి. అయితే ఇన్ని ముత్యాలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. 9 కానీ 11 కానీ 21 ముత్యాలు కూడా మీరు తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ని ముత్యాలు వేశాను. కానీ ఉపయోగిస్తే మాత్రం ముత్యాల హారతికి తప్పనిసరిగా ప్యూర్ ముత్యాలే వేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పగడాలు కూడా ఉన్నాయి, అవి కూడా వేశాను. ఇక తర్వాత నేను ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నానండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంత ప్రీతో మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఈ విధంగా పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకొని స్వామివారికి రామచంద్రాయ జనక రాజ మనోహరాయ అని చెప్పి పాట ఉంటుంది కదండి, అది పాడుకుంటూ నేను స్వామివారికి కర్పూర నీరాజనం అయితే నేను ఇక్కడ సమర్పిస్తున్నాను. స్వామివారికి పూజ ఇలా చేసుకోవడం వల్ల మన ఇల్లు తరతరాలకి కూడా సుభిక్షంగా, సంతోషంగా, మన ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఆనందమయంగా ఉంటుందండి. ఎందుకు అంటారా, రామరాజ్యం కావాలని మన పురాణాలు ఎంతగా చెప్తున్నాయో మీ అందరికీ తెలుసు కదండి. రామరాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, పిల్లా పాపలతోటి దేనికి కూడా లోటు లేకుండా సంతోషంగా ఉండేవారటండి. అందుకని ఆ రాముణ్ణి మన ఇంటికి ఆహ్వానించే ఆ అక్షింతలతో ఈరోజు మనం పూజ చేయడం వల్ల స్వామి స్వయంగా మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక ఒక పువ్వు అలాగే కొన్ని అక్షంతలు తీసుకొని స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించండి. మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని స్వామివారి ముందు పెట్టండి. అలాగే మనం అందరం బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి కదండి. అందుకని మన కుటుంబంతో పాటు లోకజనులందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, రామరాజ్యాన్ని మళ్ళీ స్థాపించే విధంగా నువ్వు రావాలి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇక పూజ అనేది కంప్లీట్ అయ్యిందండి. పూజకి ముందే మనం ఏం చేయాలంటే సింహద్వారం దగ్గర ఈ విధంగా 2 దీపాలు అనేవి వెలిగించుకోండి. చక్కగా రోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి
తుడుచుకొని మీకు వీలైతే చాక్పీస్ తోటి, నాముతోటి, జాజుతోటి, పసుపుతోటి, ముగ్గుతోటి, బియ్యపిండితోటి దేంతో అయినా సరే చక్కగా ముగ్గు అనేది వేసుకొని సింహద్వారానికి ఇరువైపులా 2 దీపాలు పెట్టుకోండి. అలాగే ముందు రోజే గడపకి పసుపు రాసి చక్కగా పసుపు కుంకుమలతోటి గడపని అలంకరించుకోండి. ఆ రోజు ఉదయాన్నే కుదరని వారు ముందు రోజు కూడా మనం సిద్ధం చేసేసి పెట్టేసుకోవచ్చు. ఈ ముగ్గులు ఏ విధంగా వేసానని ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఇక తర్వాత మనం పూజ అయిపోయింది కదండి. పూజ గదిలో ఉదయం అయితే 5 దీపాలు వెలిగించండి, సాయంత్రం అయితే 2 దీపాలు చాలు. ఇక తులసమ్మ దగ్గర 1 దీపాన్ని వెలిగించండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఆ బాలరాముడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. జై శ్రీరామ్.